నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం నాతోనైతే ఒక పర్సన్ ఉన్నారు. ఫస్ట్ ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిందే. ఏంటిది అని అంటే మాత్రం మనం కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాం, అది ఏదో పోలీస్వి అలాంటివి ఉన్నాయి అని అంటే మాత్రం ఫస్ట్ ఎవరికైనా గుర్తుకొచ్చేది హెచ్ఐపి ఇన్స్టిట్యూట్స్. అలాంటి హెచ్ఐపి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయితే మనతో ఉన్నారు. సో ఫస్ట్ ఆయనకైతే హాయ్ చెప్పేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో చెప్పండి సార్, ఎలా ఉంది అసలు ఏంటిది? ఇప్పుడు ఎలాగో మనకి చెప్పాలి అని అంటే ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ అని చెప్పి ఒకటి అయితే వచ్చేసింది కదా, రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. సో దాని గురించి చెప్పండి సార్. నమస్తే అండి, నా పేరు వెంకటరెడ్డి, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ డైరెక్టర్ని. చాలా రోజుల నుంచి ఒక 20-22 సంవత్సరాల నుంచి ఎన్నో నోటిఫికేషన్స్ రావడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన నోటిఫికేషన్ డిఫరెంట్ అనమాట. అందులో క్వశ్చన్ పేపర్ కాడికి వెళ్ళి తీసుకుంటే ప్రతిదీ ప్రాబ్లం, పిల్లలకి చాలా ఒడిదుడుకులు ఫేస్ చేయడం జరిగింది. పిల్లలకి ఈవెంట్ కాడికి వెళ్ళి ప్రాబ్లం, క్వశ్చన్ పేపర్ ప్రాబ్లం, దాంట్లో క్వశ్చన్స్ సవరణలు ప్రాబ్లం, ఇలా ఉండే వరకు చాలామంది పిల్లలు అవకతవకలకు గురి అయ్యారు, చాలా స్ట్రగుల్ అయ్యారు. నోటిఫికేషన్లో ఆ జీవో 46 జీవో అని కనిపించినట్టుగా ఉండడం, పిల్లలకు తెలవకపోవడం, అదొక ప్రాబ్లంతో ఎంతోమంది పిల్లలు విలేజ్ల నుంచి ఎర్రబస్రాని విలేజ్కి వెళ్ళి వచ్చేసి మామూలుగా హైదరాబాద్కి వచ్చినప్పుడు అవగాహన లోపంతో హైదరాబాద్కి వస్తారు. వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఏదో ఒకటి సాధిద్దామని వాళ్ళ తల్లిదండ్రులు తినడానికి ఉండి లేక కష్టపడుతూ పిల్లల్ని హైదరాబాద్కి పంపించడం, అంటే కోచింగ్లు అనేసి, హాస్టల్ స్టడీ హాల్ అనేసి ఎన్నో పైసలకు వ్యయ ప్రయాసాలకు భరిస్తూ హైదరాబాద్కు పంపిస్తారు. ఆ పిల్లలు కరెక్ట్గా సెట్ కావాలి అంటే ఇచ్చే నోటిఫికేషన్స్ కరెక్ట్ క్లారిటీ ఉండాలి. గవర్నమెంట్ ఒక ప్లానింగ్తోని ఎవ్రీ ఇయర్ ఇచ్చే నోటిఫికేషన్, ఎవ్రీ 2 ఇయర్స్కి ఇచ్చే నోటిఫికేషన్ ఇస్తే అవి 500 పోస్టులు ఉండని ఇచ్చిన ప్రాబ్లం ఉండదు, 5000 పోస్టులు ఉండని ఇచ్చిన ప్రాబ్లం ఉండదు. 5 ఏళ్ల వరకు ఆపేసి 5 ఏళ్ల వరకు ఇస్తే రాముడు ఎవరు రహీం ఎవరు అన్నట్టుగా మామూలుగా మనకు ఉండే పరిస్థితిలో దానికి ఏజ్ ఉంటుందా ఉండదా తెలియదు. 5 సంవత్సరాలు ఏజ్ ఫ్యాక్టర్ పెరిగిన తర్వాత 5 ఏళ్ళకి 5 ఏళ్ళు ఏజ్ పెంచి ఇచ్చినా కూడా ఏజ్ పెరిగినప్పుడు తనకి రన్నింగ్ రాదు, జంపులు రావు, చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. 5 సంవత్సరాలు ఒక స్టూడెంట్కు అన్ఎంప్లాయ్మెంట్గా ఉండేసి 5 సంవత్సరాలు ఈ భాగ్యనగరంలో కష్టపడుతున్నప్పుడు వాడు సెట్ కాకపోతే వాడి లైఫ్ ఎలా ఉంటుంది ఒకసారి మనం అందరం ఆలోచించాలి. గవర్నమెంట్ కానీ ఎవరైనా కూడా ఒక ప్లాన్తో చేయాలి. ఒక అన్ఎంప్లాయ్మెంట్ యువత ఎంత బాగుంటే రాష్ట్రం అంత బాగుంటుంది, రాష్ట్రం ఎంత బాగుంటే దేశం కూడా అలా ఉంటుంది. కనుక ఎవ్రీ ఇయర్ ఎంతో అంత నోటిఫికేషన్ ఇస్తే పిల్లలు ఎక్కడుండి అంటే నాట్ ఓన్లీ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నది కాదు, ఇక్కడ కోచింగ్ అన్నది క్వశ్చన్ కాదు. ఇక్కడ ఒక యువతకి నాకున్న ఎక్స్పీరియన్స్, నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో 20-22 సంవత్సరాలు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు, ఆదిలాబాద్ నుండి నల్గొండ వరకు, మీరు ఏ డిస్టిక్లో తీసుకున్నా, ఏ మండల్లో తీసుకున్నా, ఏ పోలీస్ స్టేషన్లో తీసుకున్నా హెచ్ఐపి వెంకటరెడ్డి సార్ అంటే తెలవని వాళ్ళు ఉండరు. మరి ఈ మధ్య కాలంలో పోయిన నోటిఫికేషన్లో మామూలుగా హెచ్ఐపి అంటే ప్రభంజనం మీ అందరికీ తెలుసు, బట్టలు ఉతికారేస్తే ఎలా ఉతికేసామో ఆ విధంగా ఉంటుంది. ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుంది, పిల్లలు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎలా ఉంటుంది సబ్జెక్ట్, ఏ విధంగా కంటెంట్ ఎట్లా ప్రిపేర్ కావాలి, పిల్లగాడికి నేర్పిస్తే ఇంటి దగ్గర బర్రె తోక పట్టుకొని అయినా సరే వాడు ప్రిపేర్ అవుతాడు. ఇచ్చే కోచింగ్లో కానీ ఇచ్చే గైడెన్స్లో కానీ లోపం ఉన్నట్టుంటే ఆ పిల్లగాడి యొక్క లైఫ్ మొత్తం పాడైపోతుందండి. కనుక మంచి ప్లాన్తో ఎన్నో ఫ్రీ కోచింగ్లని, ఎన్నో కోచింగ్లని రకరకాలుగా ఉంటాయి. అవన్నీ నా దృష్టిలో ఏంటంటే 10,000-15,000 ఫీజు కట్టుకుంటే లాస్ వస్తుందనో, లేకపోతే ఫ్రీ కోచింగ్ ఎమ్మెల్యేనో ఎంపీఓ ఎవరో పెట్టేస్తే ఆ సక్సెస్ అవుతామంటే 6 నెలలు కాదు 6 సంవత్సరాలు కోచింగ్ ఇచ్చితేనే ఒక రేంజ్కి రావడానికి కష్టమవుతుంది. జస్ట్ 2 మంత్స్లో పిల్లగాడు ఎస్ఐ అంటే సివిల్ సర్వీసెస్ లెక్కన ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్ కానీ జిఎస్ కానీ ఆ రేంజ్లో పేపర్ వస్తున్నప్పుడు 2 నెలల్లో ఆ పేపర్ ఎలా బ్రేక్ చేయగలుగుతాడు పిల్లగాడు? ఏ కోచింగ్ అయినా ఫ్రీ కోచింగ్ అంటే 2 నెలల్లో కంప్లీట్ అవుతుంది. ఎలా పాసిబుల్ అంటే తన లైఫ్ తన చేతులతోని వాడి కళ్ళలోకే పొడుచుకున్నట్టు ఉంటుంది. మిత్రమా, మీరు ఆలోచించాలా. కోచింగ్ హెచ్ఐపి వెంకటరెడ్డి మాట్లాడుతున్నది హెచ్ఐపి ఇన్స్టిట్యూషన్ గురించి కాదు. ఇక్కడ ఇది ఏదన్నుండని, ఇది కాకపోతే ఇంటికాడ బర్రెలం పెట్టుకొని కూడా బతకగలుగుతాం. మీకు ఎంవీఆర్ డైరీ ఫామ్ అని కొడితే వెంకటరెడ్డి సార్ ఏందో మీకు తెలుసు. బతికేవాడికి ఇది ఒక్కటి కాదు, నేను తోళ్ళ బిజినెస్ చేసైనా బ్రతకగలుగుతా. ఈ విషయం మీకెందుకు చెప్తున్నానంటే ఒక యువతలో నిరుత్సాహం ఉండొద్దు. నిరుత్సాహం ఉంటే మాది పతనానికి నాంది. మీరు ఆ నిరుత్సాహం లేకుండా హార్డ్ వర్క్ చేయండి మిత్రమా. మీరు ఎక్కడున్నా సరే, ఏ విలేజ్లో, ఏ మండలి, ఏ డిస్టిక్ అని ఉండని, ఎక్కడన్నా ఉండని, సార్ నాకు రాలేదు, మా వాడికి వచ్చింది నాకు రాలేదని ముక్కు జిదుతూ ఏదో మూలకు కూర్చోవడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం. ఇక్కడి నుంచే నువ్వు చేయకపోతే ఎవడు చేస్తాడు? వాడమ్మ బొగడు ఎవడన్నా ఉండని, నువ్వే చేయగలవు ఏదైనా. నా దృష్టిలో నీతోనే సాధ్యం. నువ్వు చేయాలనే సంకల్పం నీలో ఉంటే మాత్రం భూమిని బద్దలు చేసుకొని బయటికి రా మిత్రమా. నీకు ఇప్పుడు అయిపోయిందన్నది కాదు. నా దృష్టిలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది.
కంపల్సరీ నా దృష్టిలో మాత్రం నాకు ఇన్ని 22 సంవత్సరాల నుంచి నేను మార్కెట్లో ఉన్నా. ఈ గవర్నమెంట్లో కంపల్సరీ అన్ఎంప్లాయ్మెంట్కి మాత్రం హెల్ప్ చేస్తుందని నేను భావిస్తున్నా. నా గుండె మీద చేసుకొని కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ ఈ అన్ఎంప్లాయ్మెంట్నే ఫస్ట్ టార్గెట్గా పెట్టుకొని వాళ్ళకు ఒక దారి చూపిస్తాడని నేను భావిస్తున్నా. మీరు కూడా భావించండి. ఇప్పుడు అయిపోయింది నోటిఫికేషన్. మొన్న 15,000 పోస్టులు వచ్చింది అంటే వాళ్ళు తెలిసి తెలియక మీడియా కానీ ఏదన్నా వాళ్ళకు అవగాహనతో లోపమో ఏదో కానీ అది ఆల్రెడీ మొన్న 16,000 15,800 పోస్టులు ఇస్తే అందులో ఫిల్ అయినాయి 15,000 చేంజ్ ఉన్నాయి. ఫిల్ కానీ ఇంకా 800 పోస్టుల వరకు ఉన్నాయి. ఆ 15,000 పోస్టులు కోట్ల కేసు వేసి అవి ఆగిపోయినాయి. 46 జీవో మీద కేసులని ఇవన్నీ వేసినప్పుడు ఆగిపోయినాయి కదా, వాటిని ఫిల్ చేసి వాటిని ఆ కేసు క్లియర్ చేసి అది పంపించడానికి అది రిలీజ్ చేసింది. కానీ అది కొత్త నోటిఫికేషన్ అని నేను అనుకోవట్లేదు. అది పాత నోటిఫికేషన్ క్లియర్ చేస్తే మీకు 2-3 నెలల్లో మార్చిలో ఏప్రిల్లో కంపల్సరీ రేవంత్ రెడ్డి సార్ మీకు కంపల్సరీ నోటిఫికేషన్ ఇస్తాడని నేను భావిస్తున్న. పెద్ద నోటిఫికేషన్ నాట్ ఓన్లీ ఎస్ఐ కాదు, మీరు ఏదో ఒకటి జాబ్ సెలెక్ట్ అయ్యారా ఓకే, లేకపోతే పోయిందేముంది. ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడి ఉన్నారే, ఒక్క 5 నెలలు కష్టపడి వెయిట్ చేయడానికి మీకు ఎలా ఉంటుంది? వెయిట్ చేయండి. ఇన్ని రోజులు చేసిన వాడు ఎక్కడైనా సరే ఏదైనా సరే. హైదరాబాద్లో 5 రూపాయల అన్నం దొరుకుతుంది, 2 పూటల అన్నం తీసుకొని కూడా బతకొచ్చు. పేదరికం మన విజయంకి అది అడ్డం కాదని నేను భావిస్తున్నాను. ఆ రోజుల్లో తినడానికి కాదు కదా, ఎలాంటివి లేవు. ఇప్పుడు గవర్నమెంట్ సదుపాయాలు అనేకం ఉన్నాయి కనుక వాటిని వాడుకోండి. మన తల్లిదండ్రులు ఎంతో ఆశతో వెయిట్ చేస్తుంటారు. హైదరాబాద్కి నా పిల్లగాడు పోయింది ఏదో సాధించాలని. మరి ఆ కసి మీలో ఒక స్టడీ హాల్కి పోతే జాబ్ వచ్చేస్తుందా? మీకు ఇంట్రెస్ట్ ఉండాలా. ఒక కోచింగ్ ఇన్స్టిట్యూషన్కి హెచ్ఐవికి వచ్చినందుకు వచ్చినంత మాత్రాన జాబ్ వస్తుందా? నా చేయి నీ చేయి కలుస్తేనే సౌండ్ వస్తుంది. ఆ కసి నీ రక్తంలో ఉండాలా. దొంగ కొలను బట్టే భావాలు ఉన్నాయా, ఉత్తమమైన భావాలు ఉన్నాయా, నీ దగ్గరే ఉండాలా. యువతను ప్రేరేపించేవాడు ఉంటే ఏదైనా చేయగలుగుతాడు. నువ్వు ఉత్తముడవరా అంటే ఉత్తముడు అవుతాడు, నువ్వు ఉడతలం బట్టేవాడవరా అంటే ఉడతలం బట్టేవాడు అవుతాడు. కావాలంటే ఒక గోతి దూకేవాడి దగ్గర పోండి. ఆ గోతి దూకుతుంటే 10 మంది ఎండ్ల పడిపోతావురా అంటే పడిపోతాడండి. లేదరా నువ్వు దూకగలవు చిన్న అని ఈపు సరిచుడు వాడు దూకుతాడు. అది మీరు కూడా ఒక్కటి మీరు ఆలోచించండి. ఎవరు నిందించుకుంటానో ఎవరినో ఏ గవర్నమెంట్నో ఏదో అనుకుంటూ టైం వేస్ట్ చేయకుండా ఉన్న టైంని ఇంకో విధంగా ఏ విధంగా యూటిలైజ్ చేయాలని ఆలోచించండి. మంచి ప్లాన్ చేసుకోండి, మంచి లైఫ్ ఉంటుంది. మీరు అనుకుంటే ఏదైనా సాధ్యం, అది నేను భావిస్తున్నాను. అయితే సిలబస్లో ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీరు ఏమైనా అనుకుంటున్నారా? అవునండి, అది 100%. ఎందుకంటే గత మీరు తీసుకోండి 2098 కానీ 2002 కానీ 2004 2006 2009 11 14 16 18 22 21 22 ఇన్ని నోటిఫికేషన్లు అయితే నేను ఉన్నానండి మార్కెట్లో. మరి మామూలుగా ఉన్నట్టుంటే ఇంతవరకు జిఎస్ కానీ మ్యాథ్స్ కానీ యావరేజ్గా ఉండేది. అప్టిట్యూడ్ పోలీస్ అప్టిట్యూడ్ ఉండేది 98 వరకు ఎక్కువ ఉండేది. ఆ తర్వాత 2001లో మ్యాథ్స్ 100 జిఎస్ 100 చేశారు. అక్కడికి వెళ్ళి అలా తీసుకుంటూ వచ్చినట్టయితే ఇప్పుడు ఏమైపోయింది ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పిల్లలను కంపల్సరీ గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. మ్యాథ్స్ ఏమో ఎస్ఎస్సి సిజిఎల్ కాదు క్యాట్ రేంజ్లో పోయి క్వశ్చన్లు అడుగుతున్నారు, అది తప్పు కాదు. జిఎస్ ఏమో జీరోకు పోయేసి ఎన్సీఆర్టీ బుక్లో జీరో బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది జిఎస్ ఏమో జీరోలు ఉంది మ్యాథ్స్ అంటే. ఇక్కడ ఎస్ఐ మొన్న ఎగ్జాంపుల్ పేపర్ తీసుకుందాం, అక్కడ ఎస్ఐకి ఎవరు సెలెక్ట్ అవుతారు? ఓన్లీ మ్యాథ్స్ బేస్డ్ ఉన్న వాళ్ళు, మ్యాథ్స్ ఆ రేంజ్లో ఉన్నవాడు చేయగలిగితేనే జిఎస్ మామూలు బేసిక్స్ కనుక చేయగలుగుతారు. మ్యాథ్స్ వచ్చినప్పుడు జిఎస్ కూడా వచ్చేస్తే 2 లెవెల్లు ఉంటే యావరేజ్గా వస్తుంది. ఇప్పుడు ఎస్ఐ సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతారు? మ్యాథ్స్ ఓరియంటెడ్ స్టూడెంట్సే అవుతారు. జిఎస్ ఓరియంటెడ్ వాళ్ళు కోచింగ్ తీసుకున్నా కూడా హై ఫ్యాకల్టీతో నేను నడిపిస్తాను, హై ఫ్యాకల్టీతో. కానీ వానికి బేసిక్స్గా లేకుండా వచ్చినప్పుడు బేసిక్స్ నేర్పించుకుంటే అక్కడి వరకు వచ్చే వరకే ఆయనకు రావట్లేదు. జిఎస్ ఏమో జీరో ఉంటుంది, మ్యాథ్స్ రాని సబ్జెక్ట్. ఇప్పుడు BA BComకి వెళ్ళి వచ్చిన వాడికి క్యాట్ రేంజ్లో క్వశ్చన్లు ఫేస్ చేయాలంటే చాలా కష్టం. గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తలేదు, ఎందుకు అలా చేస్తుందని అంటే ఓన్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్కే ఎస్ఐ జాబ్ ఇవ్వాలనుకుంటే ఓన్లీ మ్యాథ్స్ అనేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తే బెటర్. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాడు కానిస్టేబుల్ అదే చేసుకుంటాడు. మ్యాథ్స్ ఏమో ఆ రేంజ్లో పోయి జిఎస్ ఏమో జీరోకి పోయి కొట్టేస్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళు తప్ప మ్యాథ్స్ వాళ్ళు ఈ ఎస్ఐ దాంట్లో సెలెక్ట్ కాలేరండి. ఎవరైనా సరే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని ఒకసారి అలా గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి, ఎంత కష్టమవుతుందో వాళ్ళే చెప్తారు. జిఎస్ కూడా అదే స్టాండర్డ్ ఉంటే మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ లెవెల్ అవుతుంది. ఇదేమో జీరో అవుతుంది, మ్యాథ్స్ ఏమో స్టాండర్డ్ పెరిగిపోతుందండి. దీన్ని కంపల్సరీ గవర్నమెంట్ ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ మరి అలానే తీసుకుంటే ఇప్పుడు సబ్జెక్ట్ పరంగా తీసుకున్నా కూడా అన్ని ఇప్పుడు 200 మార్కులు మ్యాథ్స్ ఇచ్చి మిగతా జిఎస్ మొత్తం 200. ఇవి 10 సబ్జెక్టులు. ఎకానమీ అవసరం అండి,
జియోగ్రఫీ అవసరం అండి, భౌగోళికంగా దేశం ఏంది రాష్ట్రం ఏంది అట్లాంటి దాంట్ల మీద డెప్త్గా పాలిటీ అవసరం అండి, భారత రాజ్యాంగం ఇట్లాంటి దాని మీద 10-20 క్వశ్చన్లు వేసి మ్యాథ్స్ దాని మీద 200 క్వశ్చన్లు ఫేస్ చేసినప్పుడు ఆ మ్యాథ్స్తో ఎంతవరకు యూజ్ అవుతుంది? ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీద జిఎస్ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఎక్కువ ఉంటేనే మొత్తం తెలుస్తుంది. మ్యాథ్స్ మొత్తం ఇవన్నీ తెలిసి ఇది ఎంతవరకు ఎస్ఐకి యూజ్ అవుతుందో నాకు తెలియదు. నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. రేపు వచ్చే జనరేషన్కి అయినా సరే కరెక్ట్గా గవర్నమెంట్ కరెక్ట్ ప్లాన్తో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇందులో కూడా మార్పులు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ ఈ గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఈ విషయాన్ని నేను అనుకుంటున్నాను. మ్యాథ్స్ కానీ నాన్ మ్యాథ్స్ కానీ లోకల్ కానీ నాన్ లోకల్ కానీ ఏ విధంగా ఉండాలి ఎట్లుండాలని ఒక క్లారిటీతో ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పిల్లలకు న్యాయం జరగాలంటే అన్ని సమపాళ్ళల్లో ఉండాలి. అన్ని సమపాళ్ళల్లో ఉంటే రేపు ఎకానమీ 5 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు వస్తాయండి, మ్యాథ్స్ 200 క్వశ్చన్లు వస్తాయండి. ఎకానమీ సబ్జెక్ట్ ఎంత యూజ్ అండి? ఎకానమీ మీద పట్టించుకోరు, దాని మీద దేని అంటే మరి ఎస్ఐకి అనేది ఒక మ్యాథ్స్తోనే ఎస్ఐ అని అట్లా ఇచ్చినా కూడా బాగుంటుంది. వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళే వస్తారు, వాళ్ళకే కోచింగ్ బాగుంటుంది. దీని మీద గవర్నమెంట్ ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. సో సిలబస్ కన్ఫామ్గా చేంజ్ అవుతుందని అయితే అని అనుకుంటా. 100% సిలబస్ మారుస్తారు ఎంతో అంతో. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ తెలంగాణ అవన్నీ మార్పులు చేర్పులు, మొన్న తెలంగాణ మూమెంట్ మీద క్వశ్చన్సే పడలేదండి, తగ్గిచ్చేసారు మొత్తం. కనుక ఇప్పుడు కూడా మామూలుగా మార్పులు చేర్పులు కంపల్సరీ అయిపోయి సబ్జెక్టు కంటెంట్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అన్ని సబ్జెక్టుల మీద లెవెల్ కంటెంట్ ఇస్తాడని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఫైనల్గా ఇంకా ఏమైనా చెప్పాలని మీరు అనుకుంటున్నారా? చాలా మంది యువత విలేజ్లు, నేను కూడా ఒక ఎర్రబసరాని విలేజ్ నుంచి వచ్చిన వాడినే ద్వారా, మీరు కూడా అలాంటి విలేజ్లకు వెళ్ళి ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, మన తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ అశోక్ నగర్ కానీ ఎక్కడైనా సరే ఉన్న వాళ్ళందరూ మనం ఇక్కడేం కాదు ఎక్కడో ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే. నేను చెప్పేది సమ్మెక్స్ ఒక యువత గురించి మాత్రమే, మన హెచ్ఐపి సంస్థ గురించి కాదు. మీరు ఎక్కడున్నా ఏదున్నా కూడా ఒక ప్లాన్తో ఉండండి. మనకి ఎలా ఉండాలి అంటే చాలామందికి ఇప్పుడు ఫోన్లలోనే ఉంటుంది, ఆన్లైన్లో ఏదో క్వశ్చన్ అన్నీ ఉంటారు. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ చాలా బెటర్ అండి. ఈ ఇన్స్టిట్యూట్ కాకపోతే ఇంకో ఇన్స్టిట్యూట్ కానీ ఆఫ్లైన్లో కోచింగ్ తీస్తూ ఎగ్జామ్స్ లైవ్లో ఎగ్జామ్స్ రాస్తూ మార్క్స్ డిస్ప్లే చేస్తుంటే ఓ పోటీనెస్ వస్తుంది. ఏదో టీవీలో గేమ్ చూసేది వేరుంటుంది, లైవ్లో చూసేది వేరుంటుంది. కనుక మీరు కంపల్సరీ ఆఫ్లైన్ కంటే ఎంత యూజ్ అవుతుంది మీకు ఆఫ్లైన్ అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఆన్లైన్లో యాప్ 10 రూపాయలు పెట్టిన వస్తుంది, 100 రూపాయలు పెట్టిన వస్తుంది, ₹1 కూడా దొరుకుతుంది. అది ఎంతవరకు కరెక్టు? లైవ్ ఒకసారి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే యువతకి బాగా యూజ్ అవుతుంది. తీసుకొని ఇక్కడే ఉండి ఇక్కడే 1 ఇయర్ ఉండండి, ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాస్తూ ప్రిపేర్ అవుతూ ఉండండి. యుద్ధ రంగంలో వీరుల్లాగా తయారు చేసి తొక్కి తీసేవాడు మీ దగ్గర ఉంటే మాత్రం తొక్కి తీస్తే ఎవడైనా బెండ్ అవుతాడండి. మీరు ఏదో ఒక జాబ్ కొట్టాలంటే కంపల్సరీ వ్యవస్థకి రండి, కోచింగ్ తీసుకోండి, ప్రిపేర్ కండి. మంచిగా అంటే ఆర్థికంగా ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఎగ్జామ్స్ రాయండి, లాంగ్ టైంలో ఉండండి. చాలామంది నోటిఫికేషన్ వచ్చినాక బ్యాగ్ పట్టుకొని పొలవమని వచ్చేస్తారు. రాకపోతే మినిమం ఈ రోజుల్లో ఒక 1 ఇయర్ లేకుండా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ కాలేమండి. ఒక రోజు నెలలో 2 నెలల్లో బ్యాగ్ పట్టుకొని వచ్చేసి జాబ్ కొట్టినంటే కొడతారు ఒకరో ఇద్దరు. కానీ మరి 100కు 90% కొట్టాలంటే ఒక లాంగ్ టైంలో ఉంటే సబ్జెక్టు వినడానికే మనం 4-5 నెలలు పడితే దాన్ని రివిజన్ చేసుకొని దాన్ని డైలీ ఎగ్జామ్స్ రాస్తూ సండేలు గ్రాండ్ టెస్టులు రాస్తూ ప్రిపేర్ అయ్యి ఉంటే దడ్లా లాడియచ్చు అండి. అది మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా చేసుకోండి. 1-2 మార్కులతోని మిస్ అయిన వాళ్ళకు మాత్రమే దీని వాల్యూ తెలుస్తుందండి. మొన్న ఎగ్జామ్లో 1-2 మార్కులతో మిస్ అయిపోయిన వాళ్ళకి మీ జీవితం అనేది మీ కళ్ళల్లోనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ కళ్ళ ముందర లైఫ్ కనిపిస్తుంది కనుక మంచి ప్లాన్ చేసుకోండి, మంచి లైఫ్ ఉంటుంది. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడన్నా ఉండండి. లైఫ్ పోతే 10-15 వేలతో మన లైఫ్ రాదు కనుక మీరు కంపల్సరీ కోచింగ్ తీసుకోండి, మంచిగా ప్రిపేర్ కండి. వచ్చే నోటిఫికేషన్ కొరకు యుద్ధ రంగంలో వీరుల్లాగా తయారయ్యి ఉండండి అని నేను అనుకుంటున్నాను. ఇంకా కూడా వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకొని బాధపడుకుంటా జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు అన్నది నా అభిప్రాయం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని మాకు ఇచ్చినందుకు. సో చూసారే కదా, ఇదే ఈరోజు ఇంటర్వ్యూ. ఆల్రెడీ మనకి సార్ చెప్పేశారు ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. సో అందరూ అలానే ప్రిపేర్ అయ్యి అండ్ ఎవరు నిరాశ చెందకుండా ఉండండి.